ఆల్రెడీ అన్నారంలో గ్రౌటింగ్ చేసిన ఇసుక మీద ఉంది, నీళ్లు నిలపలేము. మేడిగడ్డ దగ్గర పోయినాయి అవి, అక్కడ నీటిని ఎట్లా నిలపగలము? ఎన్డీఎస్ఏ వాళ్ళు దాని మీద స్పష్టతను ఇవ్వలేదు, ఎట్లా నింపగలము? వీళ్ళు రాజకీయం చేస్తున్నది వాళ్ళ ఆర్గ్యుమెంట్. తప్పది. ఎన్డీఎస్ఏ అడ్వైజరీ జారీ చేసిన మాట వాస్తవం. ఎన్డీఎస్ఏ ఏం చెప్పిందంటే దాని ఫైనల్ రిపోర్ట్లో మేడిగడ్డ దగ్గర స్ట్రక్చరల్ డిస్టెన్స్ ఉంది, కుంగుబాటు ఉంది, పగుళ్ళు ఉన్నాయి, కాబట్టి దాన్ని పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ చేసి ఆ ఇన్వెస్టిగేషన్ యొక్క ఫలితాలను అనలైజ్ చేసి వాటి ఆధారంగా డిజైన్లు చేసి ఆ డిజైన్ల ఆధారంగా మనం పునరుద్ధరణ చేసుకోమని చెప్పి మేడిగడ్డ దగ్గర వాళ్ళు చెప్పారు. ఇక్కడ ఎందుకు తెరిచి ఉంచమని చెప్పి నింపొద్దని ఎందుకు చెప్పారంటే ఈ 3 బ్యారేజీలు కూడా కాళేశ్వరంలో నిర్మించినటువంటి 3 బ్యారేజీలు మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ, ఈ 3 బ్యారేజీలు కూడా ఒకే రకమైన డిజైన్ తోటి ఒకే రకమైన నిర్మాణ పద్ధతుల్లో చేసిండ్రు కాబట్టి, కట్టారు కాబట్టి మేడిగడ్డ దగ్గర వచ్చినటువంటి ఈ స్ట్రక్చరల్ డిస్టెన్స్ వీటిల్లో కూడా వస్తుందేమో కాబట్టి మీరు ఇన్వెస్టిగేషన్ చేసి రూల్ అవుట్ చేసుకోండి, అక్కడ ఏ సమస్యలు లేవని రూల్ అవుట్ చేసుకోండి. ఒకవేళ మీ ఇన్వెస్టిగేషన్స్లో అక్కడ ఏమన్నా లోపాలు కనుక మీరు ఐడెంటిఫై చేయగలిగితే ఆ లోపాలను సవరించుకున్న తర్వాతనే మీరు నీటిని నింపండి అని చెప్పి వాళ్ళు అడ్వైజరీ ఇచ్చారు. అదే కారణం తప్పితే అక్కడ స్ట్రక్చరల్ డిస్టెన్స్ ఉంది అని మాత్రం నిర్ధారించి చెప్పలేదు. మన కంటికి కూడా కనబడుతుంది కదా, లేదు కదా, అక్కడ పగుళ్ళు లేవు, ఏం లేవు, మనకు బ్యారేజ్ కనబడుతుంది కదా కంటికి. చాలామంది పోయి చూసి వచ్చిన వాళ్ళు ఉన్నారు కదా. అక్కడ మేడిగడ్డలో దగ్గర ఉన్నటువంటి పగుళ్ళు కానీ కుంగుబాటు కానీ అన్నారం, సుందిళ్ళ బ్యారేజ్లో లేవు. అక్కడ మన ఇంజనీర్లు కనిపెట్టింది కేవలం బుంగలు మాత్రమే. అవి మీరు కూడా చూశారు. 2020లో 2021లో ఆ బుంగలని కెమికల్ గ్రౌటింగ్ చేసి, సిమెంట్ గ్రౌటింగ్ చేసి మూసివేసేసారు. అక్కడ ఇంకా వేరే సమస్యలు లేవు, అంతకుమించిన సమస్యలు లేవు. బ్యారేజ్ పటిష్టంగా ఉన్నాయన్న సంగతి ప్రాజెక్ట్ ఇంజనీర్లకు తెలుసు, ప్రభుత్వానికి కూడా తెలుసు. ప్రభుత్వానికి ఎందుకు తెలుసు అని అంటున్నానంటే ఈ విషయం మీద శాసన మండలిలో ప్రొఫెసర్ కోదండరామ్ గారు ఒక ప్రశ్న అడిగాడు ప్రభుత్వాన్ని. మేడిగడ్డ దగ్గర ఉన్నటువంటి సంక్షోభం, స్ట్రక్చరల్ డిస్ట్రెస్ అన్నారం సుందిళ్ళలో కూడా ఉందా అని ఆయన ప్రశ్న వేసినప్పుడు ప్రభుత్వం అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, సాగునీటి శాఖ మంత్రి గారు స్వయంగా లేదు అని చెప్పాడు. లేదని ఎందుకు చెప్తాడు? ప్రాజెక్ట్ ఇంజనీర్లు అతనికి రిపోర్ట్ చేశారు కనుకనే. ఆయన స్వయంగా జవాబు రాయడు, ప్రాజెక్ట్ ఇంజనీర్స్ రాసిచ్చిన జవాబుని అతను చదువుతాడు, చెప్తాడు. లేదు అని చెప్పిన తర్వాత ప్రభుత్వానికి తెలుసు అన్నట్టే కదా, శాసన మండలిలో ఒప్పుకున్నట్టే కదా, అక్కడ స్ట్రక్చరల్ డిస్టెన్స్ లేదు, అక్కడ ఏ సమస్యలు లేవనే సంగతి ఒప్పుకున్నట్టే కదా. ఇంకొక విషయం, ఇంకొక సాక్ష్యం ఏముందంటే వాళ్ళు తుమ్మిడి దగ్గర బ్యారేజ్ కట్టి వాళ్ళ ఆలోచన ప్రకారం ఎక్కడికి తీసుకుపోవాలి? ఎల్లంపల్లికి తీసుకుపోవాలి, గ్రావిటీ ద్వారా తీసుకొస్తామేమని చెప్పి వాళ్ళు వాగ్దానం చేశారు ఎన్నికల్లో. 152 మీటర్ల దగ్గర మేము బ్యారేజ్ కడతాము, కట్టిన తర్వాత గ్రావిటీ తోటి మేము ఎల్లంపల్లికి తీసుకొస్తామని చెప్పి వాళ్ళు ఎన్నికలకు పోయారు. సరే, ఆ సంగతి ఎట్లా ఉన్నా కూడా ఇప్పుడు కొత్తగా వాళ్ళు తీసుకొస్తున్న ప్రపోజల్ ఏంటిది? తుమ్మిడేటి నుంచి సుందిళ్ళకి తీసుకొస్తామంటున్నారు. మరి సుందిళ్ళ పనికిరాని బ్యారేజీ, మీరు అన్నట్టు ఇసుక మీద కట్టిన పునాది మీద కట్టింది, అది ఎప్పుడైనా కొట్టకపోవచ్చు, కూలిపోవచ్చు అని మీరు అనుకుంటున్నప్పుడు మరి సుందిళ్ళకి ఎందుకు తీసుకొస్తున్నారు? సుందిళ్ళకి తీసుకొచ్చే ఆలోచన మీరు ఎందుకు చేస్తున్నారంటే అవి పటిష్టంగా ఉన్నాయి కాబట్టి మీరు ఆ ప్రపోజల్ తయారు చేసుకుంటున్నారు. ఇది పటిష్టంగా ఉన్నదంటే దాని కింద అన్నారం కూడా పటిష్టంగా ఉన్నదనే లెక్క. కాబట్టి ఇవాళ ఇంజనీర్లు కూడా, మాలాంటి ఇంజనీర్లు కూడా చెప్తున్నది ఏంటంటే అక్కడ స్ట్రక్చరల్ డిస్టెన్స్ లేదు, తప్పనిసరిగా అవి నీటిని నింపడం వల్ల అక్కడ ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కావు. ఒకవేళ మీరు అటువంటి సమస్యలు ఉత్పన్నం అయితే అని మీరు భావిస్తే కనుక మేమేం సలహా ఇస్తున్నామంటే, ఇవాళ రిటైర్డ్ ఇంజనీర్స్ కూడా ఒక ప్రెస్ నోట్ పంపించినట్టుగా తెలుస్తున్నది. నిన్న వేరే ఒక టీవీ ఛానల్లో దామోదర్ రెడ్డి గారు, ఎవరైతే ఇంజనీర్ల కమిటీలో అతను సభ్యుడిగా ఉండి ఆ నివేదికలు ఇచ్చిండో, ఆయన కూడా నిన్న టీవీలో మాట్లాడినప్పుడు చాలా స్పష్టంగా చెప్పిండు. ఆయన ఏం చెప్పాడంటే పూర్తిగా ఫాళ్ళకి నింపకండి, మీకు ఆ భయం ఉంది అంటున్నారు కదా, నింపితే కనుక అది ప్రమాదానికి గురై కొట్టకపోతుందేమో, 44 విలేజ్లు కూలిపోతాయి, భద్రాచలం కొట్టకపోతుంది, అదంతా బూటకం. అది 2022లో గోదావరి చరిత్రలోనే అత్యధిక వరద వచ్చింది, 29 లక్షల క్యూసెక్కులు వచ్చింది. 29 లక్షల క్యూసెక్కులు వచ్చింది గోదావరి చరిత్రలో, అదే అత్యధికం. అటువంటి సందర్భంలో కూడా భద్రాచలం కొట్టకపోలే, ఏ విలేజ్లు కొట్టకపోలే. ఇక్కడ ఎంత ఉంది? అన్నారంలో 10 టీఎంసీలు, సుందిళ్ళలో 8 టీఎంసీలు. ఒకవేళ మీరు అవి నింపినందువల్ల మొత్తం 2 బ్యారేజీలు కుప్పగూలిపోయినాయి అనుకోండి, అయినా కూడా నదిలోకి ప్రవహించేది 18 టీఎంసీలే. అంటే ఇప్పుడు ప్రవహిస్తున్న దానికంటే తక్కువైపోతుంది. అటువంటి పరిస్థితుల్లో 44 విలేజ్లు ఎక్కడ కొట్టకపోతాయి, భద్రాచలం ఎక్కడ కొట్టకపోతుంది? ఇదంతా హంబగ్. అది ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేయడానికి అన్న మాటనే తప్ప వాస్తవం లేదు. వాస్తవం ఏంటంటే
అవి పటిష్టంగా ఉన్నాయనే సంగతి ప్రభుత్వానికి తెలుసు, ప్రాజెక్ట్ ఇంజనీర్లకు తెలుసు. మేడిగడ్డతో సంబంధం లేకుండానే మనం కన్నెపల్లి పంప్ హౌస్ దగ్గర నుంచి నీటిని లిఫ్ట్ చేసుకునే వెసులుబాటు ఉంది. నదీ ప్రవాహాల సహజంగానే అక్కడ మనకు కావాల్సిన మట్టము ఏర్పడి ఉన్నది. ఎంత మట్టం ఉండాలి అక్కడ 93.5 ఉంటే చాలు మీటర్లు. కన్నెపల్లి పంప్ హౌస్ యొక్క ఇంటేక్ దగ్గర 93.5 మీటర్ల లెవెల్ ఉంటే పంప్ హౌస్లోకి నీళ్లు మళ్లించవచ్చు. ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. గేట్లు తీసేస్తే నీరు ప్రవహిస్తాయి పంప్ హౌస్లోకి. ఇవాళ అక్కడ 97 మీటర్స్ లెవెల్లో నీళ్లు ప్రవహిస్తున్నాయి. అంటే మన రిక్వైర్మెంట్ కంటే పైనే నీటి ప్రవాహాలు అక్కడ ఉన్నాయి సహజంగానే. మేడిగడ్డ మూసేయమని ఎవరు అడుగుతలేరు. నదిలో ఉండే సహజ ప్రవాహాల వల్లనే అక్కడ నీటి మట్టం పెరిగి ఉన్నది కాబట్టి లిఫ్ట్ చేయమని అడుగుతున్నారు. అవి రెండు పటిష్టంగానే ఉన్నాయి కాబట్టి లిఫ్ట్ చేయమని అడుగుతున్నారు. ప్రభుత్వం ఏదైతే చెప్తున్నదో అది అందులో వాస్తవం లేదు. ఇక్కడ సహజ సంగతి ఇంజనీర్లు చెప్తున్నారు, బయట ఉన్న ఇంజనీర్లు కూడా చెప్తున్నారు, అందులో అనుభవజ్ఞుల ఇంజనీర్లు. సహజ ప్రవాహం ద్వారా ఈ వరద రోజులలో ఎన్ని టీఎంస్ నీళ్ళు ఎత్తిపోయే అవకాశం ఉన్నది? ఇప్పుడు దీని ప్రకారం ఇవాళ రిపోర్ట్ ఎంత ఉంది? 70,000 క్యూసెక్స్ ఉంది. 70,000 క్యూసెక్స్ అంటే మనం చాలా తేలికగా 2 టీఎంసీలు పర్ డే 2 టీఎంసీ. ఇప్పుడు టీఎంసీ అంటే ఎంతనే 11,500 క్యూసెక్. 2 టీఎంసీలు అంటే 22,000. 22,000 క్యూసెక్లు హాయిగా ఎత్తుకునే అవకాశం ఉంది అక్కడ. ఎన్ని రోజులు ఎత్తిపోయవచ్చు అట్లా? ప్రవాహాలు ఉన్న రోజులు. ప్రవాహాలు ఎంత ఉంటే అంత. ఇప్పుడు ఇవాళ 70,000 ఉంది, రేపు పెరగొచ్చు లేదా తగ్గొచ్చు. తగ్గితే సెప్టెంబర్ వరకు ఉంటాయి, మరి అట్లా ఫ్లడ్ ఉంటుంది, డిసెంబర్ దాకా ఉంటాయి. అంటే గోదావరిలో ఉండే ప్రవాహాలను ఆధారం చేసుకుని మనం ఎన్ని టీఎంసీలు లిఫ్ట్ చేసుకోవాలా అనేది మనం అంచనా వేసుకోవచ్చు. ఇవాళ ఉన్న ప్రవాహం ప్రకారము మనం 2 టీఎంసీలు పర్ డే 2 టీఎంసీ పర్ డే లిఫ్ట్ చేసుకునే వెసులుబాటు ఉంది. రేపు పొద్దున ప్రవాహాలు ఇంకా 50,000 వచ్చింది అనుకోండి, అయినా కూడా 2 టీఎంసీలు తీసుకోవచ్చు. ఇంకా కొంచెం తగ్గింది అనుకోండి 1 టీఎంసీకి పోతాం, లేదా 1.5 టీఎంసీకి పోతాం. ఇట్ ఈస్ ఆల్ బేస్డ్ ఆన్ ది అవైలబిలిటీ. గోదావరిలో ఎంత ప్రవాహాలు లభ్యతను బట్టి ఎంత ప్రవాహాలు పోతున్నాయి అనే దాన్ని బట్టే మనం ఇక్కడ లిఫ్టింగ్ కెపాసిటీ ఎంత అనేది మనం నిర్ధారించుకోవచ్చు. ఇప్పుడు మీరు ఇక్కడ ప్రస్తావించండి, చదివిన నేను ఒక రబ్బర్ డ్యామ్ నిర్మాణం చేసి ఉంటే కనుక నీళ్లు తీసుకోవడానికి ఇబ్బంది ఉండేది కాదు, ఇంత తతంగం అయ్యేది కాదని మీరు అన్నారు. అయితే అది అదనపు ఖర్చు అవుతుంది. అదనపు ఖర్చు అక్కడ చేస్తున్న ఖర్చు వచ్చే ప్రయోజనంతో పోల్చుకున్నప్పుడు ఖర్చే ఎక్కువ ఉంటుంది కదా అని ఒక ఆర్గ్యుమెంట్ తీస్తున్నారు. రబ్బర్ డ్యామ్కి పెద్ద ఖర్చేం కదా, అది మన రిక్వైర్మెంట్ అండి. అది ఖర్చుతో మనము పోల్చడానికి లేదు. ఇప్పుడు ఉదాహరణకి మీరు బాగా దప్పవుతుందండి, దప్పైతే ఇంట్లో నీళ్ళు ఉండవు, మీరు బయటకు పోయి 15-20 రూపాయలకు వాటర్ బాటిల్ కొంటారు. అది నీ రిక్వైర్మెంట్. అది ఎయిర్పోర్ట్లో దప్పవుతుంది, వాటర్ బాటిల్ కొనాలా వద్దా? 100 రూపాయలు పెట్టి కొనాలి. దట్ ఈజ్ యువర్ రిక్వైర్మెంట్. ఇప్పుడు గల్ఫ్ దేశాల్లో సముద్రపు నీటిని శుద్ధీకరణ చేసుకొని వాళ్ళు తాగునీటిని సమకూర్చుకుంటున్నారు. అది చాలా కాస్ట్లీ వ్యవహారం. అది వాళ్ళ రిక్వైర్మెంట్, సామాజిక అవసరం. అది ప్రభుత్వాలు ఖర్చు కోసం వెనకాడాయి. వాళ్ళు సముద్రపు నీటిని శుద్ధీకరణ చేసుకుని డీసాలినేషన్ చేసుకుంటే తప్ప వాళ్ళకి తాగునీరు అందే అవకాశం లేదు. తాగునీటిని ఇంపోర్ట్ చేసుకోరు కదండి. కాబట్టి వాళ్ళ చుట్టూ ఉన్న సముద్రపు నీళ్ళనే శుద్ధి చేసుకొని డీసాలినేషన్ చేసుకొని వాళ్ళు నీళ్లు వాడుకుంటారు. అది ఇట్ ఈస్ ఎ రిక్వైర్మెంట్. ఇక్కడ కూడా మనకి వానాకాలం సహజ ప్రవాహాలతోటి మనకు ఆల్రెడీ మట్టం ఉంటుంది. అక్కడ ఏ అడ్డుకట్ట అవసరం లేదు. కానీ అక్టోబర్ తర్వాత, వానాకాలం తర్వాత లీన్ ఫ్లోస్ ఉంటాయి కాబట్టి 15,000, 20,000 క్యూసెక్కులు లేదా 30,000 క్యూసెక్కులు మనకు ప్రవాహాలు ఉంటాయి కాబట్టి దాంతో ఈ మట్టం మనకు ఉండదు. కాబట్టి మన ఇంజనీర్సే ప్రపోజల్ ఏం చేసిందంటే ఆ కన్నెపల్లి పంప్ హౌస్ కింద ఒక 100 మీటర్ల కింద ఒక రింగ్ బండ్ లాంటిది, రబ్బర్ డ్యామ్ లాంటిది, ఒక రింగ్ బండ్ లాంటిది వేసుకోగలిగితే అది మట్టాన్ని లేపుతుంది. 97, 96 వరకు నీటిని మట్టాన్ని పెంచినందువల్ల మనం పంప్ హౌస్లోకి నీటిని డైవర్ట్ చేసుకోవచ్చు. ఇది ఎప్పుడు? అక్టోబర్ తర్వాత, వానాకాలం తర్వాత.